ఎన్నికల ప్రచారానికి మెండోరా వెళ్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు మార్గం మధ్యలో ఆపి ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల బోర్గంపి లక్ష్మీ గణపతి ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే జక్రన్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత నేడు సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి నేడు ఉదయం టానకలాన్ కుర్నపల్లి బోధన్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుర్నపల్లిలో పలువురు సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రేపు సీఎం కేసీఆర్ నిజామాబాద్ బోధనలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభా స్థలాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు బిగాల షకీల్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. నగరంలోని అర్సపల్లిలో మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు సహకరించారు. నేడు కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టో వివరించనున్నారు. మాక్లూరు మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గంగారత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ లోకి సదరంగా ఆహ్వానించారు. బేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి నివాసంలో బడా భీమ్గల్ కు చెందిన రజక రాయల్ యూత్ అదేవిధంగా ఛాలెంజ్ యూత్ కు చెందిన యువకులు భారీ ఎత్తున మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. ప్రతినిత్యం జరిగే గోపూజ లింగాభిషేకం కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు.